ఈ మధ్య కాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనె. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ఇప్పటి వరకు మన సౌత్ లో కేవలం ప్రభాస్ కల్కి చిత్రంలో మాత్రమే నటించింది. అంతకుముందు ఈమె దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ మనం చూడలేదు. కానీ రీసెంట్ సమయంలో సందీప్ వంగ మరియు కల్కి నిర్మాతలు బహిరంగంగా ఈమెపై మండిపడుతూ అసహనంతో ట్వీట్లు వేయడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. కారణం ఏమంటే ఈమె డిమాండ్స్ హద్దులు దాటుతోందని, రెమ్యునరేషన్ కి బదులుగా లాభాల్లో భారీ వాటాలను అడుగుతుందని, పని గంటలు కూడా బాగా తగ్గిస్తేనే కాల్ షీట్స్ ఇస్తానని ఇలా రకరకాల షరతులు పెట్టి ఆ రెండు సినిమా మేకర్స్ కి చిరాకు రప్పించడం వల్లే ఈమెని తప్పించారని టాక్. ఈ రెండు సంఘటనలు ప్రభాస్ సినిమాలకు మాత్రమే జరగడం గమనార్హం. దానిని బట్టి చూస్తుంటే ప్రభాస్ కి దీపికా పదుకొనెకి పడట్లేదని స్పష్టంగా అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈమె అల్లు అర్జున్ అట్లీ సినిమా నుండి కూడా తప్పుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె IMDb సంస్థ 2000 సంవత్సరం నుండి 2025 వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అత్యంత ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటీనటుల జాబితాలను ప్రకటిస్తూ అవార్డ్స్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో దీపిక 4వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తనకు దక్కిన స్థానం గురించి దీపిక మాట్లాడుతూ పరోక్షంగా ఇటీవల కాలంలో తనపై వచ్చిన ఆరోపణలకు కూడా సమాధానం చెప్పింది. నా కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్లు చూశాను, ఫెయిల్యూర్స్ చూశాను. ఈ ప్రయాణంలో నేను ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను, ఎంతో గొప్పవాళ్లను చూశాను, వెన్నుపోటు పొడిచే వాళ్లను కూడా చూశాను. నా వెనుక చేరి మాట్లాడుకునే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. నా సక్సెస్ తోని వాళ్లకు సమాధానం చెప్తూ వచ్చాను. ఆ ప్రయాణంలో నాకు తోడున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చింది దీపిక.